Shalom, this is Srikanth Nakrikanti from Jerusalem. బెంజమిన్ నెతన్యాహుకు ఏమైంది? బెంజమిన్ నెతన్యాహుకు ఏదో అయిపోయిందని తెలుగు మీడియా పైశాచిక ఆనందం పొందుతుంది. తెలుగు మీడియానే కాదు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ కూడా పైశాచిక ఆనందం పొందుతున్నది. ఎందుకో కూడా నేను చెప్తాను. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు నస్రల్లాను 3 హెచ్లను లేపేసినాడు. హెజ్బుల్లా హెడ్ను, హమాస్ హెడ్ను, హుతీస్ హెడ్ను, అదేవిధంగా ఇరాన్ హెడ్ను లేపేసినాడు. నస్రల్లాను లేపేసినాడు, అదేవిధంగా సిన్వర్ను లేపేసినాడు, అదేవిధంగా అయతుల్లాను, దాని తర్వాత ఏ తుల్లా ఏ ముల్లా ఎవడు వచ్చినా కానీ బ్యాచ్లు లెక్కగట్టి కట్టగట్టి అందరినీ వాళ్ళ పారడైజ్ కి పంపిస్తున్నాడు. వాళ్ళ పారడైజ్ కి పంపించినప్పుడు ఈరోజు ఇస్లామిక్ దేశాలలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోవాలి. అనుకుంటే ఎట్లాగైనా సరే నెతన్యాహును చంపేయాలి. చంపేస్తే మేము మా ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చు. అయితే అది ఎట్లా సాధ్యము? అది వాళ్ళకి ఇంపాసిబుల్. నెతన్యాహు కాదు కదా, ఇక్కడ మాకు ఉన్న సిటీస్ ను కూడా వీళ్ళు రీచ్ కాలేక దాదాపుగా లెబనాన్ నుంచి మనం వచ్చినటువంటి రాకెట్లు 85% లెబనాన్ లోనే పడ్డాయి. వీళ్ళు నిన్న బాంబు వేస్తే పోయి అరబ్ సిటీలో పడితే పాపం అరబ్ ముస్లింలై 300 ఇల్లులు పోయినాయి. దాంట్లో 40 మంది అరబులను చంపేసినారు. వీళ్ళు అరబ్ ముస్లింలను చంపేసినారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అయితే బయటికి వెళ్దాం అనుకున్నాను. బయటికి వెళ్దామంటే మొత్తం వర్షం పడుతున్నది. మా గార్డెన్ లో నిలబడి మాట్లాడుతున్నాను. సో ఏదేమన్నా గానీ బ్యూటిఫుల్ వెదర్ ఉన్నది. నిన్నటి నుంచి మాకు రాకెట్లు కూడా రాలేదు. అయితే ఎట్లాగైనా సరే నెతన్యాహు చనిపోయినాడనో లేకపోతే ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మమ్మల్ని ఇంతమందిని చంపేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఎట్లాగున్నదంటే వీళ్ళ పరిస్థితి నిలబడితే నెతన్యాహు, కూర్చుంటే నెతన్యాహు, ఈవెన్ లెట్రిన్ కి పోయినా గానీ నెతన్యాహు గురించి ఆలోచన వస్తున్నది. ఈవెన్ పడుకుంటే నెతన్యాహు కల్లోకి వస్తున్నాడు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఏం చేస్తాము? ఒక ఆలోచన, చచ్చిపోయిండని చెప్పేద్దామని ఇప్పటికి 200 సార్లు ఆయన చచ్చిపోయినాడని ప్రచారం చేసింది. నెతన్యాహు వచ్చి ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాడు. నెతన్యాహు వచ్చి బాంబులు పడ్డ ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నాడు. ఫ్యామిలీస్ ని విజిట్ చేస్తున్నాడు. ఫ్యామిలీస్ ని విజిట్ చేసి ఆయన అఫీషియల్ పేజీలో ఆయన లైవ్ ఇస్తే దాన్ని ఇంటర్నేషనల్ మీడియా దాన్ని టెలికాస్ట్ చేస్తే నెతన్యాహు అది ఏఐతో పెట్టిన వీడియోని రిలీజ్ చేస్తున్నాడని చెప్తున్నాడు. మీకు అంత డౌట్ ఉంటే ట్విట్టర్కి వెళ్ళి గ్రూప్ ను ఒకసారి అడగండి, ఇది ఏఐ వీడియోనా లేకపోతే ఒరిజినల్ వీడియోనా అంటే. ఇజ్రాయెల్ అంత దరిద్రపు స్థితిలో లేదు. ఇజ్రాయెల్ డెమోక్రటిక్ కంట్రీ. ఇది నార్త్ కొరియానో లేకపోతే ఇరానో లేకపోతే దుబాయో కాదు. ఇక్కడ వీడియోలు తీయడానికి వీలు లేదు, లేకపోతే ఫోటోలు తీయడానికి వీలు లేదు అని ఒకవేళ దేశాన్ని ఆ విధంగా మోసం చేస్తే ప్రైమ్ మినిస్టర్ మీద కూడా కేసులు పెట్టొచ్చు. ప్రైమ్ మినిస్టర్ కూడా జైలుకు పంపొచ్చు. దేశ ప్రజల్ని మోసం చేయడానికి ఉండదు ఇక్కడ. ఎవరైనా కానీ ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. అంత పిచ్చోళ్ళు ఉంటున్నారా అంటే ఈ జర్నలిస్టులు, చదువు రాని వాళ్ళందరూ జర్నలిస్టులు అయితే ఇదే బాధ. ఇప్పుడు వీడు ఏ అథెంటిసిటీ వీడికి ఉన్నదాన్ని అట్లాంటివి టెలికాస్ట్ చేస్తున్నాడు. పెద్ద మీడియా ఛానళ్ళు. నేను ఒక టీవీ ఛానల్ పేర్లు చెప్పాను కానీ వాళ్ళకి ఫోన్లు చేసి నేను వీడియోలు తీపించినాను. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నటువంటి వీడియోలు కూడా తీపించినాను నేను దీంట్లో. లేకపోతే నేను వాళ్ళ మీద వీడియోలు చేస్తా అని చెప్పాను. అంటే బేసికల్ గా నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎందుకంటే వాడికి గతి లేదు కాబట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సోషల్ మీడియా, టీవీ ఛానళ్లు అవి కూడా ఎట్లాగా తయారైనాయంటే వాడి టీఆర్పీ కోసము, వాడు బతుకు తెరువు కోసము ఎవరినైనా చంపేస్తాడు, ఏదైనా చేసేటట్టు ఉన్నది. అంటే ఈరోజు నిజంగా ఈ సోషల్ మీడియా పైన అదేవిధంగా టీవీ ఛానళ్ల పైన పెద్ద డిబేట్ జరగాలి. ఒక దేశ ప్రధానిని అంత ఈజీగా చనిపోయినాడని ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకున్న దాన్ని తీసుకొచ్చి వీళ్ళు శాటిలైట్ ఛానల్లో పెడుతున్నారంటే వీళ్ళ పైన దరిద్రం ఎంతవరకు ఉన్నదో మీరు ఒకసారి చూడండి. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంత లో ఉన్నాయి. ఒక 10వ తరగతి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కూడా లేదు. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో అంటే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ లో అతి శక్తివంతమైనటువంటి దేశాన్ని లీడ్ చేస్తున్నటువంటి ప్రధాని, అమెరికా అలా ఉన్నటువంటి దేశ ప్రధానికి ఏదన్నా అయితే ఇంత సింపుల్ గా ఉంటుందా? ప్రజలు ఇంత సింపుల్ గా ఉంటారా? కనీసం ఒక ఆలోచన లేదా? దాని గురించి మాట్లాడేటువంటి అవగాహన కూడా ఎవరికి లేదా? ఆ టీవీ ఛానళ్ళని రన్ చేస్తున్న వాళ్ళు అంత దద్దమ్మలు ఉన్నారా?
అంటే ఈ టీవీ ఛానల్ వాళ్ళు కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే పనికిరానోడు ఆడు 10 ఏదో చదువు ఉంటాడు ఆయనకి తెలియదు. ఇప్పుడు ఈ 99 టీవీ తెలుగు అని ఆ ఉడతలు పట్టేటోడు లేకపోతే ఇట్లాంటి టీవీ ఛానళ్ళని రన్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాగేశ్వరరావు అంటే ఆయన కమ్యూనిస్టు, ఆయన ఈ ప్రాపగండా నడుపుతాడు. కానీ ఆయనకు అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్నది, కానీ ఇజ్రాయెల్ మీద ఆయనకు లేదు. హమాస్ మీద ఇట్లాంటి బోలెడు అల్లిబొల్లి కథలు చెప్పేది. ఆయన మీద కూడా 2-3 సార్లు నేను మాట్లాడాను. టీవీ వాడు అంటే దాంట్లో పనిచేసే వాళ్ళకు నాలెడ్జ్ లేకపోవచ్చు, వాటిని నడిపిస్తుండడానికి ఏమైంది? కనీసం అన్న దాన్ని వెరిఫై చేసుకోవాలి కదా. అంటే మిమ్మల్ని చూసే వాళ్ళ ఐక్యూ అంత తక్కువ ఉందనా, లేకపోతే మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు లేడన్నా? ఎందుకు మీరు ఇట్లాంటి ఫేక్ న్యూస్ని రన్ చేస్తున్నారు? మీకున్నటువంటి అథెంటిసిటీ ఏంటి? ఈరోజు మిమ్మల్ని ఎలాగ ప్రజలు నమ్మాలి? దేశాలలో ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు, ఎలాగ నమ్మాలి ఎక్కడైనా కానీ? ఎందుకంటే మీరు ఎన్ని అబద్ధాలు రన్ చేసి దేశ ప్రజలను మోసం చేస్తున్నారు బేసికల్గా. అంటే ఈరోజు మీ కథ ఎట్లాగా అయిపోతుంది అంటే, నాయన పెద్ద పులి వచ్చే కథ ఉన్నది కదా, ఆ పెద్ద పులి కథ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రతిసారి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఆల్రెడీ మీకు ఏ మాత్రం కూడా ట్రస్ట్ లేదు. ప్రజల మధ్యన ఈ టీవీ ఛానళ్లకు ట్రస్ట్ లేదు, కానీ భవిష్యత్తులో ఇంకా ఏది ఉండబోదు. కానీ బెంజమిన్ నెతన్యాహు ఈ మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఆయన సెట్ చేసిన దాకా ఆయనకు ఏమీ కాదు. ఆయన ప్రతిరోజు వీళ్ళకు కల్లో ఇలాగనే వస్తుంటాడు, ప్రతిరోజు వీళ్ళు ఇలాగనే ఏడుస్తూ వీడియోలు చేస్తూ ఆయనను సోషల్ మీడియాలో చంపేస్తూనే ఉంటారు. కానీ మీరు ఏ మాత్రం భయపడొద్దు. కనీసం నేను చెప్తున్నాను కదా, ఆయన ఉన్న సిటీని కూడా వీళ్ళు దాకలేరు. వీళ్ళ కెపాసిటీ అంతవరకే. ఎందుకంటే నిన్న ఈరోజు అసలు మాకు రాకెట్స్ లేవు, ప్రశాంతంగా పడుకున్నాము. నిన్న మొత్తం నేను బయటనే ఉన్నాను, ఇప్పుడు బయటనే ఉన్నాను. మీకు అర్థం కావాలి అంటే, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రాకెట్స్ లాంచర్స్ అన్ని ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేస్తున్నది. సో వీళ్ళు కళల్లో గెలుస్తారు, వీళ్ళ ఫాల్స్ ప్రాఫిట్ చెప్పినవి అన్ని నమ్ముతారు. కాబట్టి వీళ్ళ అబద్ధపు ప్రవక్త చెప్పినవి తప్పులే. ఆ తప్పులను పట్టుకొని ఈరోజు వీళ్ళు ఇజ్రాయెల్ని నాశనం చేయాలనుకోవడం కూడా అది ఒక దరిద్రం అన్నమాట. సో ఏదేమైనా కానీ దేవుడు ఇజ్రాయెల్తో ఉన్నాడు. బెంజమిన్ నెతన్యాహు చాలా ఆనందంగా, చాలా శక్తివంతంగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యము, ఆయన థాట్స్ కూడా బియాండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.